Hello everyone. I am Pratibha Pulijala, your talent nurture coach. In this episode today, let us understand the conversations has two components. One is direct speech and one is indirect speech. అంటే మనం ఎప్పుడైనా ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ కొంచెం రూడ్గా కొంచెం బ్లంట్గా అనిపిస్తుంది, ఎస్పెషలీ ద కాన్వర్జేషన్స్ ఆన్ ఫోన్. అండ్ అదే ఇండైరెక్ట్గా మనం వాళ్ళని అడ్రస్ చేస్తే అది పొలైట్గా ఉంటుంది. మీకు రెసిప్రొకేషన్ అంటే మీకు రెస్పాన్స్ కూడా అదే విధంగా వస్తుంది. సో ఐ విల్ గివ్ సమ్ సింపుల్ వర్డ్స్ హౌ యూ కెన్ మేక్ your conversation effective and very responsive, which will make you very happy, which will make you feel very convincing. చాలా మీకు సంతోషంగా అనిపిస్తుంది. లేకపోతే రూడ్గా మాట్లాడితే ఎదురుగా వాళ్ళు కూడా అలాగే రూడ్గా రిప్లై ఇస్తారు. మీరు మాట్లాడే విధానం, మీరు ఎదురుగా మాట్లాడే విధానం కూడా అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీ విధానం కూడా అలా పొలైట్గా ఉండాలి. I will give some examples to you. For example, I want to talk on a phone. I will say, connect me to Sanjeev Reddy. Connect me to Mr. Sanjeev Reddy. అని అడుగుతాను. దాని బదులు, would you connect me to Mr. Sanjeev Reddy? Connect me to Mr. Sanjeev Reddy అంటే ఎదురుగా నుంచి మీకు రిప్లై రావచ్చు. He is busy right now. He is not available right now అని రిప్లై రావచ్చు. అదే మీరు could you connect me to Mr. Sanjeev Reddy అని అన్నప్పుడు ఎదురుంగు నుంచి surely ma'am, surely sir అని రిప్లై మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటి? వెన్ యూ ఆర్ సేయింగ్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ సౌండ్ పొలైట్. వాళ్ళకి అది రిక్వెస్ట్ చేయడం లేదు, బట్ యు ఆర్ కనెక్ట్ చేస్తారా అని మీరు వాళ్ళని అడుగుతున్నారు. అడిగినప్పుడు తప్పకుండా అని మీకు అక్కడి నుంచి రిప్లై వస్తుంది. ప్లీజ్ be on hold. Can you give me a moment please? అని ఇలాంటి రిప్లైస్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సేయింగ్ కనెక్ట్ మీ టు మిస్ సుమిత, కనెక్ట్ మీ టు మిస్టర్ సంజీవ్ రెడ్డి అని అనే బదులు యూ కెన్ ఆల్వేస్ డూ దాట్. సెకండ్, మీరెవరితోనైనా నిలబడుకొని ఉన్నారు. యూ వాంట్ టు సే, విల్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్ అలాంగ్ విత్ అస్ టు ద పార్టీ? దాని అనే బదులు విల్ యూ కమ్ అని డైరెక్ట్గా వాళ్ళని అడుగుతున్నాం. Would you like to join with us today evening for the gathering, for the get together? అని మనం ఎదురుంగా వాళ్ళని మర్యాదగా సంబోధించినప్పుడు వాళ్ళు కూడా దానికి రిప్లై చేస్తారు. విల్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్ టు ద పార్టీ, విల్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్ టు ద గెట్ టుగెదర్ అని అన్నప్పుడు ఐ యామ్ బిజీ టుడే ఈవినింగ్, I have some other prior appointment in the evening, I may not be able to come అనే ఛాన్స్ అనే వాళ్ళ నుంచి మీకు అలా రిప్లై వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ యూ సే, వుడ్ యూ మైండ్ జాయినింగ్ అస్ టుడే అన్నప్పుడు వాళ్ళకు కూడా అరే వాళ్ళంతా మంచిగా అడుగుతున్నారు, వాళ్ళంతా మర్యాద ఇచ్చి అడుగుతున్నారు, మీరు కూడా దానికి రిప్లైగా ఐ మే నాట్ బీ there for the full 1 hour, but I would surely join you all for 15 minutes because I have another appointment as well. అంటే వాళ్ళు ఏమంటున్నారు? I can come, I would love to come, but he is not bluntly refusing. She is not bluntly saying no. She is saying she's feeling obliged because you have asked her in such a polite manner. She or he is feeling obliged. So he is saying, I may not be there for the entire event, for the entire function, for the entire get together, but surely I shall be there for some time because I have some other prior meeting. I would have to go there. So this is the kind of reciprocation మీకు వస్తుంది. అంటే మీరు ఎలా ఎదురుగా వాళ్ళని సంబోధిస్తే మీకు అలాంటి మీకు అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో దీస్ ఆర్ మే ఐ, when you go somewhere. This is another example. When you go somewhere, I want to meet Mr. Rajiv అని అడుగుతాం. Instead of saying, may I meet Mr. Rajiv? I want to have an appointment with him. So you can say this instead of saying, I want to meet Mr. Rajiv. You want to say that or you want to say it politely.
the choice is yours, because how you say is the response is what you get. So there are different ways. You can say can I, could you, would you, will you. So these are some of the sentences you can make your phrases very polite and very courteous, which will help you to build the conversation next. Can you connect me? No, I cannot. So అక్కడ కాన్వర్జేషన్ ఎండ్ అవుతుంది. I would be glad if you can connect me to Mr. Rajiv. So these are some of the ways where you can build your conversation. Our aim is not to cut the conversation. Our aim is to build the conversations. So ఇలాంటి సెంటెన్సెస్ని మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు మీరు మొహమాట పడకుండా ఎదురుంగ వాళ్ళని మీరు అలా మీరు అనుకుంటారు ఎదురుంగ వాళ్ళు ఇలాంటి రియాక్షన్ ఎందుకు ఇచ్చారు, బికాస్ మీరు మాట్లాడే దానికి ఇలాంటి రియాక్షన్స్ రావడానికి కారణం యూ మైట్ బీ థింకింగ్ you are saying it politely, but ఎదురుంగ వాళ్ళకి అది పొలైట్గా వెళ్తలేదు, బికాజ్ ఇన్ ఇంగ్లీష్ దీనికి రెస్పాన్స్ ఇలా వస్తుంది. ఓకే, దీన్ని డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇట్ విల్ గివ్ సౌండ్ బ్లంట్, ఇట్ విల్ సౌండ్ రూడ్. అందుకే ఇలాంటి వాటిని మీరు యూ కెన్ సే ఐ వుడ్, can I, will you, I will be glad, could you. So you can use these words. Permutation combinationsలో మీ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకొని మీరు దీన్ని ఇలా మీ కాన్వర్జేషన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ దీస్ ఆర్, ఐ హ్యావ్ గివెన్ యూ దీస్ 3-4 examples. This can be used when you want to do any enquiry for any kind of a hotel booking or banquet booking, or you want to connect to any school principal or any organizationలో ఎవరినైనా మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అప్పుడు కూడా these are all for everything. There is no different conversation or different format. నేను చెప్పిన ఇవన్నీ మీకు కామన్గా wherever you want to enquire, wherever you want to take some information, wherever you want to have some appointment or some meeting, any hospital, any big doctor you want to have an appointment, any principal, any director, wherever you want to have some appointment and you want to take some information, that can be to a bank, that can be to any school, any college, any customer care. This is how you can build your conversations. So one conversation, one format for multiple ante different topics ni meeru different places lo meer same format ni meer use cheyochu. Just that the name will change, just that the organization name change avutundi, designation change avutundi. If you are trying to meet the general manager, or if you are wanting to meet the MD, or you are wanting to meet the principal, the names and the designation will change. The purpose for appointment will change. I want to have an appointment. Could you get connected to the general manager, Mr. Ram Mohan Rao? I want to have an appointment about my hotel booking for the wedding of my son. ఓన్లీ ద పర్పస్ చేంజ్ అవుతుంది, బట్ బేసిక్గా మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ ఫార్మాట్లో ఈ ఫ్రేజ్ని కంపల్సరీ అలాగే స్టాండర్డ్గా ఉంచవచ్చు. రెస్ట్ యూ కెన్ కీప్ చేంజింగ్. సో దీస్ ఆర్ సమ్ వేస్ వేర్ యూ క్యాన్ కంఫర్టబుల్లీ టాక్. మామూలుగా మనం ఈ విషయాలలోనే మొహమాట పడతాం, ఎలా మాట్లాడాలి, ఏమంటే వాళ్ళు మనకి మంచిగా రెస్పాన్స్ ఇస్తారు అనే దానికి మనం మొహమాట పడతాము. మొహమాట పడకుండా కంఫర్టబుల్లీ యూ కెన్ యూజ్ దీస్ ఫ్రేజెస్ అండ్ హ్యాపీలీ టాక్ అండ్ బిల్డ్ యువర్ కాన్వర్జేషన్స్ effectively. Thank you very much and keep watching all these episodes for improving your communication skills.